బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello and welcome to another episode of Vizag Fun Talks. ఈ ఎపిసోడ్ లో మనం టీడీపీ గెలవడానికి అసలు ఏంటి మెయిన్ కారణాలు అనేది చూద్దాం. మొదట వస్తే అతను టీడీపీ అండ్ జనసేన వాళ్ళు అందరూ గుడ్ అలయన్సెస్ చేశారన్నమాట. అంటే ఓట్ షేర్ అది చీలిపోకుండా టీడీపీ జనసేన బీజేపీ కలవడం ఈ ఒక యాంటీ పెత్తందారి ఒక క్లాస్ వార్ టైప్ లో చేసిన దానికి స్ప్లిట్ అయిపోయి వన్ సైడ్ అయిపోకుండా చాలా అద్భుతంగా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేశారని అనిపిస్తుంది. సెకండ్ ఏంటంటే ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ అవి మనం ముందు మాట్లాడుకున్న ఎపిసోడ్ లో జగన్ గారు సరిగ్గా చేయకపోవడం వల్ల అది చాలా మందిలో వ్యతిరేకతకి డిస్సాటిస్ఫాక్షన్ కి గురి చేసింది. సో దాని వల్ల కూడా అది గెలిచారు. అది సెకండ్ పాయింట్, యాంటీ ఇన్కంబెన్సీ. థర్డ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అతను వచ్చి ఒక ఇంపాక్ట్ ప్లేయర్ లాగా మొత్తం గేమ్ మార్చేసి స్కేల్స్ ని ఇటువైపు తిప్పారని అనిపిస్తుంది అనమాట. సో ఈ మూడు కారణాల వల్ల వీళ్ళు గెలిచారని చెప్పుకోవచ్చు. ఇంకోటి అపోజిషన్ కి అదే టీడీపీ వాళ్ళకి ఫోర్త్ అండర్లయింగ్ పాయింట్ అది అందరూ కొంచెం అనిపించేలా ఉంది. ఎందుకంటే జగన్ గారే వాళ్ళకి అపోజిషన్ స్టార్ క్యాంపెయిన్ అని కూడా కొన్ని దగ్గర విన్నాను. సో అది కూడా అవ్వచ్చు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో వేరే మంచి కొత్త టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, గుడ్ బై. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.